మాట్లాడుతున్నది ఏంటి? వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో ఏం జరిగింది అసలుకి? గత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? శ్రీహరి, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక బృందంగా ఏర్పడి ముందుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించినారు. అక్కడ ఏదైతే ఎస్ఆర్ఎంసీ మెయిన్ కెనాల్ని విస్తరణ పనులు కూడా పరిశీలించినారు. ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పరిశీలించడం జరిగింది. ముందుగా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే ముందుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు అనే దానిపైన కూడా అందరూ మాట్లాడారు. అయితే గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా ఏదైతే సాగు తాగునీటి కష్టాలు తీర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని చేపట్టారు. అయితే చంద్రబాబు నాయుడు కుట్రలు పడి ఈ పథకాన్ని ఎన్జీటీలో ఆపేశారని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారే కానీ ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి, జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు తమ ప్రభుత్వంలో ఏ మేరకు ఎంతవరకు పనులు చేశారనేది అయితే స్పష్టంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ 22 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ఉంటుంది. ఎందుకంటే సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పక్కనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. అందులో అప్రోచ్ కెనాల్లో సగం వరకు కూడా కాలువ పనులు జరగలేదు. ఇంకోటి పంపింగ్ స్టేషన్ కట్టాల్సి ఉంటుంది. ఆ పంపింగ్ స్టేషన్ కూడా పునాదులు కూడా ఇంకా పునాది దశలోనే ఉంది. పంపింగ్ ఏదైతే ఆ పంపులు కూడా తీసుకొని వచ్చి 12 పంపులు ఏర్పాటు చేయాలని కూడా ఏదైతే ప్లానింగ్లో ఉంది. అయితే ఆ పంపులను కూడా షెడ్ల కింద ఉంచే అలాగే ఉన్నాయి. అంత సామాగ్రి అంతా కూడా తుప్పు పడిపోయింది. ఈ పథకం కూడా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేటప్పుడు ముందుగా కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖ, అదేవిధంగా ట్రిబ్యునల్ పర్మిషన్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవేమీ కూడా తీసుకోకపోవడంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర జలశక్తికి అయితేనేమి, అదేవిధంగా ఎన్జీటీకి కంప్లైంట్ ఇవ్వడంతో కేఆర్ఎంబీ టీం కూడా వచ్చి జగన్ ప్రభుత్వంలోనే పోతిరెడ్డిపాడును, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఏమేం పనులు జరిగినాయి, వీటికి ఏ మేరకు అనుమతులు ఉన్నాయని కూడా మొత్తం స్పష్టంగా అధ్యయనం చేసి తర్వాత కేంద్రానికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే అయితే ఎన్జీటీ పర్మిషన్ లేవంటే కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపివేయడం జరిగింది. 2022-23 మధ్యకాలంలో అనుమతులు లేకుండా చేస్తున్నారు కాబట్టి దీన్ని నిలిపేయాలని ప్రకటించడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మూలాలు పడిపోయింది. అయితే అప్పుడు పూర్తి చేసేసాము, అనుమతులన్నీ తెచ్చేసాము, కానీ ఇప్పుడు కుమ్మక్కయ్యారు, ఆపేశారు అని కదా వాళ్ళు ప్రచారం చేస్తున్నది. ఆ పరిస్థితి ఉందా అసలుకి? అసలు ఇంతకుముందు మనం చెప్పేదానికంటే ముందు కేఆర్ఎం టీమే అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సో అప్రోచ్ కెనాల్ వీళ్ళు ప్లానింగ్ ఏంటి, డిపిఆర్ ఏ మేరకు తీసుకున్నారు, డిపిఆర్లో వీళ్ళు ఏవే అంశాలను కూడా పెట్టుకున్నారని కూడా ఒక ప్రీ ప్లానింగ్ అంతా బ్లూ ప్రింట్ తీసుకున్న తర్వాత అక్కడ పనులు ఏమేమి జరిగినాయని కూడా మొత్తం కేఆర్ఎంబి టీం అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే అప్రోచ్ కెనాల్ కూడా సగం పనులు కూడా జరగలేదు. పంపింగ్ స్టేషన్ కూడా పునాదుల్లోనే ఉంది. మిగిలిన కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ సబ్ స్టేషన్ అయితేనేమి, ఇతర పనులు. అదేవిధంగా అక్కడ నుంచి ఎస్ఆర్ఎంసీ మెయిన్ కెనాల్లో కలిపేందుకు కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంది. సో ఆ పనులన్నీ కూడా ఇంకా ఏమాత్రం కూడా ప్రారంభం కాని పరిస్థితుల్లోనే కేఆర్ఎంబి టీం వచ్చి అంతా కూడా ఏదైతే ఆ డ్రోన్ ద్వారా అయితేనేమి, అదేవిధంగా మిగతా కెమెరాల ద్వారా కూడా శాటిలైట్ ద్వారా కూడా కొన్ని వీడియోలు, ఫోటోలు తీసి ఆధారాలతో సహా ఒక నివేదిక ఇవ్వడిచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎన్జీటీ పర్మిషన్స్ లేవని కూడా ఆపేయడం జరిగింది. అయితే ఆ పనులు ఏ మేరకు జరిగి ఇప్పుడైతే 80% అంటున్నారు కదా, వాస్తవంగా అయితే 80% అనేది అంటే జరగలేదు. సో కానీ వీళ్ళు దీన్ని రాజకీయ లబ్ధి పొందడం కోసం అయితే కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చెప్తున్నారని కూడా రాయలసీమలో అంతా కూడా చర్చ జరుగుతుంది. ముందుగా గతంలోనే వాళ్ళు జగన్ ప్రభుత్వంలోనే నిలిపివేసినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఏదో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని పట్టుకొని ఇక్కడ రాజకీయాలు చేశారని చూస్తున్నారు. అసలైన రాజకీయ ద్రోహి అయితే రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా రాయలసీమ రైతాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీ రైట్ ఎస్. సో మన కొలిక్ సుంకన్న, అసలు అక్కడ రాయలసీమ ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతలకు సంబంధించిన వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కూడా మనం విన్నాం కదా. సో ఇవాళ వైసీపీ నాయకులు కూడా వెళ్ళారు. మీరు ఫాలో అవుతున్న